అంటే అపరాధం చేసుకోలేక నేను ఒక్కరిదాన్ని చేసుకోలేక వస్తున్నాను. ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నాను. ఒక దాసిని తీసుకురండి అని చెప్పాను. మా ముసలి ఆయన ఇంతేనా? అయినా నేను ఈదులో కనిపించినప్పుడల్లా ఈదులో ఉండలంతా కలిసి వసే కామాక్షి, వసే మీనాక్షి, వసే వనసాక్షి కంటి పిల్లలని గొడ్డుపోతున్నారు. ఎప్పుడు చూసినా పూరాకి బొమ్మలాగా ఉంటుందంటే నమ్మండి అని నోళ్ళు నొక్కుంటున్నారు. వీళ్ళ నోళ్ళు నొక్కేయ్యా, వీళ్ళనేమన్నానని వీళ్ళ కళ్ళల్లో కారం కొట్ట. నాకు పిల్లలు లేకపోతే వీళ్ళందరికీ ఎందుకంట? అయినా నా వెదికని పిల్లలు పుట్టరు 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 అంటే ఎట్లా పుడతారండి? గాలికొచ్చి పుడతారా, దూలుకొచ్చి పుడతారా? కొద్దో గొప్ప మానవ ప్రయత్నం అంటే ఉండాలి. మరి ఈయనేమో ఒక ఆయివారపు చోటు తగిలించుకొని ప్రదస్తమానం తిరిగి 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 వచ్చిన ముసలి పరాడు మనక ఇంత ఏడు ప్రసాదం పుచ్చుకొని గొర్రె పెట్టి ఒకటే నిద్ర. ఇంకెట్లా పిల్లలు పుడతారండి? గాలిలో తిప్పి పెట్టి దేవుడా నీదే భారం అంటే ఎట్లా చెప్పండి? మీరైనా చెప్పండి. అయినా ఆ కామాక్షి ముందు సారు అదేనండి మన ఈది శివులున్న కామాక్షమ్మ. వాళ్ళ ఆయన దాన్ని ఎంత బాగా చూసుకుంటారండి. అది పడుకుందంటే కాళ్ళ కింద ఒక తలగడి, నడుం కింద ఒక తలగడి, తల కింద ఒక తలగడి, దాని శారద మీద ఒక తలగడి. అది పడుకుందంటే రాత్రి వేళ దగ్గర కూర్చొని గుటుకు గుటుకు గుటుకని మింగిస్తూనే ఉంటారు. లడ్డూలు నాకు ఉన్నారు, ఎందుకు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. అయింది అనుకుంటాను చెప్పి పొడిలే పెద్దవాళ్ళ మాట ఎందుకు కదా అని పెళ్లి చేసుకున్నాను. తీరా పెళ్లి చేసుకుని చూస్తే ఏముంది, నా శార్థం ఉంది. అయినా ప్రొద్దున అంగడికి వెళ్ళారు. ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు? ఒరి కేశవా, కేశవా ఇంత లేచి ఉంటుందమ్మా, ఇంత లేచి